హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుల్ జోష్తో ఈరోజు ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఆ రెసిపీ ఏంటి అంటే షీర్ కుర్మా అనమాట. ఈ షీర్ కుర్మా చాలా అంటే చాలా ఫేమస్. ముస్లిమ్స్కి అయితే రంజాన్ టైంలో లాస్ట్ రోజు రంజాన్ రోజు వీళ్ళైతే ఖచ్చితంగా ఈ షీర్ కుర్మా చేసుకొని తీరాల్సిందే. చేసుకొని ఇది అందరికి కూడా స్వీట్ అయితే పంచుతుంటారు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా కూడా ఉంటుంది. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్దాం. చూడండి, ఇక్కడైతే ఒక బౌల్లో 10 బాదం పప్పు, 10 జీడిపప్పు, ఒక 15 పిస్తా పప్పు, నెక్స్ట్ వచ్చేసి 2 ఎండు ఖర్జూరాలు అయితే తీసుకున్నాను. ఇవి ఓవర్ నైట్ మొత్తం నానబెట్టేసుకున్నాను. తొందరగా కావాలి అంటే వేడి నీళ్ళల్లో నానబెట్టేసుకోండి, అంటే ఒక 4-5 అవర్స్ అయితే నానిపోతాయి. ఇప్పుడైతే ఇవి మనం ఓవర్ నైట్ మొత్తం నానబెట్టేసుకున్నాం కదా, బాగా అయితే ఇక్కడ నానబెని చూడండి. ఇప్పుడు బాదం పప్పుల్ని మనం పీల్ చేసేసుకోవాలి. ముందైతే చూడండి, ఇక్కడ మొత్తం బాదం పప్పుల్ని పీల్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు వీటన్నిటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా మనమైతే కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకుంటేనే మనం గీలో ఫ్రై చేసుకునేటప్పుడు బాగా ఫ్రై అవుతాయి. చూడండి, ఎండు ఖర్జూరం ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయినాయి కదా. కట్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉన్నాయి అన్నమాట. ఇక్కడైతే మొత్తం మనం నట్స్ అన్నీ కూడా కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక మందంగా ఉండే పాన్ తీసుకుందాము. అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న నట్స్ అన్నీ కూడా యాడ్ చేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాము. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే చాలా అంటే చాలా బాగా లోపల వరకు ఈ నట్స్ అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు వీటిలో అయితే కొంచెం మనం ఎండు ద్రాక్ష కూడా యాడ్ చేద్దాము. ఇవన్నీ కూడా చూసారా, కలర్ చేంజ్ అయిపోయినాయి. ఈ నట్స్ అన్నీ కూడా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడైతే మనం సేమియా కూడా ఫ్రై చేసుకుందాము. ఈ సేమియా చూసారా, ఇది సన్న సేమియా అనమాట. షీర్ కుర్మా సేమియా ఇలా దొరుకుతుంది, చాలా సన్నగా ఉంటుంది. చూడండి, నేనైతే ఈ బౌల్లో తీసుకున్నాను. ఇది హైదరాబాద్లో చాలా ఫేమస్. ఈ సన్న సేమియా అనేది చాలా తొందరగా కూడా కుక్ అయిపోతుంది. ఇవి రోస్టెడ్ కూడా దొరుకుతాయి. నేనైతే నార్మల్ తీసుకున్నాను, ఈ చిన్న బౌల్ తీసుకున్నాను కదా. ఈ నట్స్లో వేసేసి ఈ గీలో మనం ఇవి కూడా రోస్ట్ చేసేసుకోవాలి. ఇవి రోస్ట్ చేసినవి కూడా దొరుకుతాయి కదా, అవి అయితే రోస్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. చూడండి, లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇక్కడైతే అవి అట్లా మరి పొడవు ఉంటాయి కాబట్టి మనం ఎక్కువ మిక్స్ చేస్తూ ఉన్నా కూడా అవన్నీ కూడా ఇరిగిపోయి చిన్న చిన్న సేమియా అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు కొంచెం చిరోంజి సీడ్స్ అనేది యాడ్ చేద్దాము. ఇవి నేను ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాను కాబట్టి లాస్ట్లో యాడ్ చేశాను. ఈ చిరోంజి సీడ్స్లో అసలు ఈ షీర్ కుర్మాకి మంచి టేస్ట్ ఫ్లేవర్ని ఇస్తాయి అన్నమాట. ఉంటే ఖచ్చితంగా మీరైతే యాడ్ చేసుకోండి, లేకపోతే ఇంక వదిలేసేయండి. చూడండి, ఇక్కడైతే కలర్ మారిపోయి మొత్తం ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడైతే ఇది మనం పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి ఒక అందంగా ఉండే బౌల్ తీసుకొని, నేను వచ్చేసి ఒక 1/2 లీటర్ పైనే ఉంటాయి, 600 ml ఉంటాయి అన్నైతే మిల్క్ తీసుకున్నాను. చూడండి, ఇవి బాయిల్ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో నేనైతే షుగర్కి బదులు కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. చూడండి, 4 టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేశాను. ఇది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఏ స్వీట్స్లో అయినా కూడా మీరు షుగర్కి బదులు ఈ కండెన్స్డ్ మిల్క్ వాడండి, టేస్ట్ అమోఘం అంటే అమోఘంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇది ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ నట్స్ అన్నీ, ఈ సేమియా అన్నీ కూడా మనమైతే ఈ పాలల్లో అయితే మిక్స్ చేద్దాము. ఇవి చాలా తొందరగా ఎలా రోస్ట్ అవుతాయో ఈ సన్న సేమియా అలానే చాలా తొందరగా కూడా కుక్ అయిపోతాయి. అందుకని ఒక 2-3 మినిట్స్ కంటే ఎక్కువైతే కుక్ చేయొద్దు. మళ్ళీ కుక్ చేసామంటే మెత్తగా అయితే అయిపోతాయి అన్నమాట. చూడండి, ఇక్కడైతే ఇవి అన్నీ కూడా మిక్స్ చేసుకొని కుక్ అవుతున్నాయి. ఒకసారి అయితే చూపిస్తాను చూడండి, మీరు కుక్ అవుతుంది కదా. ఇందులో కొంచెం లాస్ట్లో ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేశాను. చూడండి, ఇక్కడైతే మనకి షీర్ కుర్మా అనేది రెడీ అయిపోయింది, చాలా బాగా కుక్ అవుతుంది. చూడండి, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇంకా చూడండి, ఇక్కడైతే స్టవ్ ఆఫ్ చేసేదాను. చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగా వచ్చింది.
చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటేనే మనకి కొంచెం ఇప్పుడు వేడిగా ఉంది కాబట్టి బాగుంది. కొంచెం కూల్ అయిన తర్వాత కొంచెం గట్టిగా అవుతుంది. ఇలా ఉండాలి ఖచ్చితంగా కన్సిస్టెన్సీ. ఇలా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇది గట్టిగా కూడా అవ్వకుండా ఉంటుంది. నాకైతే టేస్ట్ చాలా అంటే చాలా బాగా వచ్చేసింది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.